ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యమును వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. మరి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాకాంక్షలు. ఈ రోజంతట్లో కూడా దేవుడు మీరు వెళ్ళు ప్రతి చోట్ల తన యొక్క కాపుదలను అనుగ్రహించి మీ యొక్క ప్రయాణాలలో తోడుండి మీరు చేయు ప్రతి ఒక్క పనిని దేవుడు ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి రోజుల్లో మనము ఆత్మీయంగా ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మనము రోజు చూస్తూనే ఉన్నాము, అనుభవిస్తూనే ఉన్నాము. మన ఆత్మీయ స్థితి బలముగా ఉంటే ఈ లోకంలో నుండి, లేకపోతే ఈ లోకం పెడుతున్న ఉచ్చుల్లో నుండి, శ్రమల్లో నుండి మనము బయటపడతాము. లేదంటే ఈ యొక్క ఊబిలో మనము చిక్కుకుపోతాము. నువ్వు ఎన్ని సాకులు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా మన పౌరస్థితి పరలోకమందే కానీ ఇక్కడ కాదండి. నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఎంత ఆస్తి సంపాదించుకున్నా, ఎన్ని మేడ మిద్దెలు కట్టినా, ఎంతలా నువ్వు మొత్తం పోగేసుకున్నా సరే ఏదో ఒకరోజు మనము ఈ యొక్క దేహాన్ని, ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి మనము ఎక్కడి నుండి అయితే వచ్చామో మరలా అక్కడికే వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలము మనము మన యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు, శోధనలు వచ్చినా వాటిని మనము అధిగమించాలండి. చదువులోను, చేసే ఉద్యోగంలోను, నువ్వు పని చేసే చోట్ల, నువ్వు వెళ్ళు ప్రతి చోట్ల ఏం చేయాలంటే నువ్వు నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నీ యొక్క ఆత్మీయ స్థితిని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించి మరి దేవుని రాకడ కొరకు ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ఆయన రాకడ కొరకు మనము కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ముందుకు సాగాలి. మరి మన యొక్క ఆత్మీయ స్థితిని మనము మర్చిపోయామా, ఆత్మీయ స్థితిని విడిచిపెట్టేశామా, మనము నరకంలో పడ్డట్టే. దేవుని కొరకు కనిపెట్టుకొని మరి మనము చూస్తున్నామా? అయితే దేవుని రాజ్యంలో మనకు పౌరుడిగా హక్కు ఉన్నట్లేనండి. ఈ లోక భోగాల కోసము, ఈ లోక భాగ్యాల కోసము, క్షణికమైనటువంటి ఆశల కోసము, తిరిగి రాని గతము కోసము, మరి మారని బ్రతుకుల కోసము నీ ఆత్మీయ జీవితాన్ని పణముగా పెట్టొద్దు. ఒక్కసారి గనక ఆత్మీయ స్థితిలో తప్పిపోతే నీ యొక్క జీవితాన్ని ఎవ్వరూ కూడా కాపాడలేరండి. క్రియలు లేని విశ్వాసము మృతమని వాక్యము సెలవిస్తున్నట్లుగా దేవుడు నీకు ఇచ్చినటువంటి పౌరసత్వాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్దు. కొంతమంది ఏమంటారంటే ఉన్నది ఒకటే జీవితము, ఎప్పుడు పోతామో తెలియదు, కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలము సంతోషంగా ఉండాలి. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు మనము ఆనందిస్తాము, సంతోషిస్తాము, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని అనుకుంటూ ఉంటారు. కానీ తెలియనటువంటి విషయం ఏమిటంటే మనం ఈ లోకంలో జీవించిన జీవితానికి మనకి పరలోకమందు మనము ప్రతిఫలము పొందుకుంటామండి. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న క్షణికమైనటువంటి ఆశల కొరకు, ఎందుకు పనికిరానటువంటి వాటి కొరకు ఆత్మీయ స్థితిలో దిగజారిపోవద్దు, లోకంలోనికి జారిపోవద్దు. ఈ జీవితము తప్ప ఇంకో జీవితము నీకు లేదన్నటువంటి విషయము గుర్తుపెట్టుకోవాలి. నీ యొక్క మరణమే అంతము కాదండి, ఆ మరణము తర్వాత క్రొత్త జీవితం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మనము గుర్తెరిగి మన యొక్క ఆత్మీయ స్థితిలో పడిపోకుండా జాగ్రత్తగా నిలబడి ఉండుటకు మనము కాచుకొని ఉండాలి. దేవాది దేవునితో ఉండేటటువంటి ముఖాముఖిగా మాట్లాడే గొప్ప అనుభవము, గొప్ప అవకాశాన్ని గనక నువ్వు కోల్పోయావా, నువ్వు సాతానుతో సమానము. సాతాను నిన్ను తీసుకువెళ్ళిపోయి అగ్నిలో పడవేస్తుంది, నరకంలో పడవేస్తుంది. కాబట్టి ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఒక రోజున అంతం అనేది రాబోతుందండి. కాబట్టి ఆలోచించు. నేటి కొరకు నువ్వు లోకంలో జీవించావేమో, నేటి వరకు నువ్వు లోకంలో బ్రతికావేమో, అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయము సద్వినియోగం చేసుకో. మనకు ఓటు హక్కు లేకపోయినా, మరి మన యొక్క ఆధార్ కార్డులో ఏమన్నా
తప్పులున్నా, మరి రేషన్ కార్డులో ఏమైనా తప్పులున్నా మనం వెంటనే అక్కడికి వెళ్ళిపోయి మన పేరులో ఈ తప్పు ఉంది, ఇంటి పేరులో ఈ తప్పు ఉంది, నాకెందుకని నా ఓటు హక్కు రాలేదు, ఆధార్ కార్డు రాలేదని చెప్పి మనం ఎంతగానో మరి వాళ్ళ చుట్టూ తిరిగి మనం అవన్నీ సంపాదించుకుంటామా? మరి ఏ రోజన్నా ఆలోచన చేశామా మన యొక్క పేరు ఆయన పరలోకమందున్న గ్రంథంలో రాయబడి ఉందా లేదా అని ఏ రోజన్నా మనం ఆలోచన చేశామా? మన ఇష్టానుసారముగా బ్రతుకుతూ మనకి నచ్చినట్లుగా జీవిస్తూ ఆత్మస్థితిలో తప్పిపోయి ఎంతగానో దేవునికి అవిధేయులుగా జీవించామండి. ఈ లోకంలో ఆధార్ కార్డులో పేరున్నా లేకపోయినా, నీకు ఓటు హక్కు ఉన్నా లేకపోయినా ఏం పర్లేదు, దేవుడు నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. కానీ మన పేరు ఉండాల్సింది ఆ జీవ గ్రంథమందు, ఆ పరలోకమందు మనం ఉండాలండి. అక్కడ గనక మన పేరు లేదనుకోండి, మరి మరణము తర్వాత మన జీవితము అనర్కంలో మరి మనము ఊహించలేము. ధనవంతుడు మరి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రాధేయపడుతున్నాడు, అయ్యో నేను భూమి మీద ఉన్నంత కాలము ఎంతగానో అశ్రద్ధ చేశానే దేవుని వాక్యాన్ని అని. ఒకవేళ నువ్వు కూడా ధనవంతుడిలా ఉన్నావా? దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. మన స్థితి ఇది కాదు, మనం అక్కడికి వెళ్ళవలసినటువంటి వారము కాబట్టి మన యొక్క ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యము ద్వారా మనలో మనము సరిచేసుకొని మరి ఇకనైనా సరే మార్పు కలిగి మరి పరలోకమందు ఆ స్వాస్యాన్ని పొందుకునేలాగున జీవించేవారుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, గొప్పవాడా, అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మా పౌరస్థితి పరలోకమందున్నయ్యా, మేము అక్కడికి రావాల్సిన వారమే తండ్రి. ఇంతకాలము దేవా ఈ లోకంలో ఉంటున్న భోగ భాగ్యాల కోసము లోకం వెంట పరిగెడుతూ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన వారంగా, ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారంగా ఉన్నాము తండ్రి. దయతో దేవా నీ యొక్క వాక్యము చేత మీరు మమ్మల్ని లేవనెత్తుతున్నందుకు నీకు స్తోత్రములు. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశంను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారో వారి జీవితాలలో మార్పును మీరు దయచేయండి, రక్షణ మీరు అనుగ్రహించండి దేవా. నీ కొరకు నిలబడాలని వారి యొక్క ఆత్మీయ స్థితులను సరిచేసుకుని దేవా, పడిపోయిన స్థితిలో నుంచి మరలా లేచుటకు నీ కృపను బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డల చుట్టూ మీ యొక్క కాపుదల అనుగ్రహించండి, ఆత్మీయ జీవితాలలో వృద్ధిని మీరు దయచేయండి, నీ యొక్క ఆత్మను పొందుకుంటకు శక్తిని మీరు అనుగ్రహించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నుంచి విడుదల దయచేయండి. ఆ సంపూర్ణ ఆరోగ్యంలో మీరు అనుగ్రహించండి. ఉద్యోగాలలో, చదువుల్లో మీరు తోడుండండి. వారి చుట్టూ మీ యొక్క కాపుదలు అనుగ్రహించి నడిపించి బలపరిచి గొప్ప మేలులను జరిగించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల చుట్టూ మీ యొక్క కాపుదలు అనుగ్రహించిన తండ్రి, ఈరోజు వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో తోడు నీడగా ఉండి ఆశీర్వదించి దీవించి బలపరిచి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును.